చంద్రబాబు సర్కారు రెడ్ బుక్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పోలీసులను వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న తీరుపై అభినందించారు. మనం రాక్షస పాలనలో ఉన్నామని, ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందంటూ కూటమి సర్కార్పై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. రెడ్ బుక్ పాలనలో స్థానిక సంస్థల నేతలు తెగువ చూపారని కొనియాడారు. తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైన కౌన్సిలర్లమైన మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానమంతా వెన్నుపోటుతో మొదలైందని దుయ్యబట్టారు వైఎస్ జగన్. బిడ్డనిచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి మొదలు పెడితే అధికారం కోసం జీవితమంతా వెన్నుపోట్లు పొడుస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని అన్నారు. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కుట్రలు చేసి గెలిచారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కోరం లేకున్నా తామే గెలిచినట్టు ప్రకటించుకున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబే కుప్పంలో తప్పుడు సంకేతాలు పంపించారన్నారు. కుప్పంను మున్సిపాలిటీ చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనేనన్నారు. చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదని విమర్శించారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము, నా మున్సిపాలిటీ, నేను ముఖ్యమంత్రి, నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని, నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు. 6 గెలిచిన మీరు, 19 గెలిచిన మేము, అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కరికి 50 లక్షలు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సిన పని ఇదే. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు. చంద్రబాబు పోలీసులను వాచ్మెన్ కంటే హీనంగా వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు జగన్. తమ పాలనలో కోవిడ్ కారణంగా ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ ధ్యాస పెట్టామని, అందుకే కార్యకర్తలకు అనుకున్న మేర ఏమీ చేయలేదన్నారు. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు. రాత్రి తర్వాత పగలు రాక తప్పదని, ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలుస్తామన్నారు. నేతల్లో భరోసా నింపారు వైఎస్ జగన్. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు. కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈసారి మీ జగన్, మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు, మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు. మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, నెక్స్ట్ జగన్ 2లో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాన్ని ఎండగట్టారు వైఎస్ జగన్. నాయకుడు ఎలా ఉండకూడదో, ఎలాంటి పాలన చేయకూడదో అలానే చంద్రబాబు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.